నేను ప్రొడ్యూస్ కోసం తిరుగుతున్నా. సో, హ్మ్. నేను చాలా ప్రొడక్షన్ కంపెనీస్ అట వెళ్ళాను. సో, వెళ్ళి ఇక అక్కడ అడిగితే వాళ్ళేమంటున్నారంటే, మనకి ఇప్పుడు కావాల్సింది యూట్యూబ్‌కి కావాల్సింది రామ్ కామ్ కావాలి, లవ్ స్టోరీస్ అండ్ కామెడీ. బట్ మీరు చెప్పేదేమో సెంటిమెంటల్ డ్రామా. సో, ఇది ఎవరు చూడరు అలా అన్నట్టుగా చాలా రిజెక్షన్స్ నాకు. ఎ ఎంతమంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు? ఒక 6, 7 ప్రొడక్షన్ కంపెనీస్ రిజెక్ట్ చేశారు నన్ను. ఓకే. స్టోరీ విన్న తర్వాత. స్టోరీ బానే ఉంది. కాకపోతే ఇది మేము తీసుకోలేం, చేయలేం. ఏదైనా లవ్ స్టోరీ తీసుకురండి. చేస్తాం. డెఫినైట్‌లీ చేస్తాం అన్నట్టుగా చెప్పారు. దే వాంటెడ్ రామ్ కమ్ ఓన్లీ. యెస్. ఓకే. సో, బట్ నేను మాత్రం కంపల్సరీ ఇదే తీయాలన్నట్టుగా నేను పట్టుకొని కూర్చున్నా. హ్మ్. తీసి ఇదే తీయాలి. సో, అన్నట్టుగా నేను ఉన్నా. సో, దాని తర్వాత చాలా ప్రొడక్షన్ కంపెనీస్‌కి వెళ్ళాను. కొంతమందేమో దీనికి చాలా ఎక్కువ అమౌంట్ అవుతది అన్నట్టుగా జెప్పారు. బట్ దీంట్లో ఒక స్పెసిఫిక్‌గా ఒక రెయిన్ సీన్ ఉంటది. అవును. మనకి డెలివరీ డెలివరీ టైమ్‌లో టైమ్‌లో రెయిన్ సీన్. రెయిన్ సీన్. సో, దానికి వాళ్ళు ఓన్లీ ఈ రెయిన్ సీన్‌కే 80,000 అవుతాయి అన్నట్టుగా జెప్పారు. ఓకే. బట్ నేను వాళ్ళకి చాలా తక్కువలో చేశానని జెప్పాను. బట్ వాళ్ళు వినలేదు. బట్ మీరు చెప్తే నమ్మరు. ఆ సీన్‌ని జస్ట్ 4,000లో చేశాను నేనది. 4000లో రెయిన్ సీన్ 4,000లో చేశారు. చేశాను నేనది.